వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ఇప్పటికీ దాదాపుగా 4,000 రూపాయల పెన్షన్స్ ఇస్తామని ఇటు కాంగ్రెస్ మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ అన్నాడు చెప్పడం అనేది జరిగింది. తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికీ 16 నెలలు అవుతుంది. 16 నెలలుగా కేసీఆర్ ఉన్నప్పుడు ఏదైతే 2,000 రూపాయలు వచ్చినాయో అవే 2,000 రూపాయలు రావడం అనేది జరుగుతుంది. సో మనం పాత వీడియోలో చూసుకున్నట్టయితే పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు అవ్వలు అక్కలు అంటే మీకు ఇప్పుడు కేవలం 2,000 మాత్రమే పెన్షన్ వస్తుంది, నెక్స్ట్ నెలలో మన ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ ప్రభుత్వం రావడం తోటి మీకు ఒక్కొక్కరికి 4,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ సోషల్ మీడియా కావచ్చు, బీజేపీ సోషల్ మీడియా ఏ విధంగా ర్యాగింగ్ చేస్తుంది అనేది కూడా చూస్తున్నాం. సో దీనికి పులి స్టాప్ పెట్టాలని June 2 నాడు 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలి అని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. సో దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఆసరా పెన్షన్లకి 5,60,60 పైచిలకు కొత్తగా అంటే అప్లై చేసుకున్న వారి సంఖ్య కూడా వచ్చినట్టు తెలుస్తుంది. ఇప్పటికే దాదాపుగా 4,90,000 మందికి ఆసరా పెన్షన్లు ఇస్తున్నట్టు కూడా తెలుస్తుంది. సో మరి ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉంది కాబట్టి మరి ఇప్పటికీ బడ్జెట్ విషయంలో చూసుకున్నట్టయితే లోటు బడ్జెట్ కనిపిస్తుంది, అప్పులు చేస్తున్నామని చెప్పేసి కూడా చెప్తున్నారు. మరి 4,000 రూపాయలు ఇవ్వాలన్నా లేకపోతే కొత్త వారికి మళ్ళీ 2,000 రూపాయల పెన్షన్లు ఇవ్వాలన్నా ఏం చేస్తే బాగుంటుందన్న విషయాలపైన సో గ్రామ స్థాయిలో కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. సో 3 నెలలు పైగా ఎవరైతే పెన్షన్లు తీసుకోవట్లేదో వారికి పెన్షన్లు కట్ చేయాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అలాగే ఎవరికి అయితే అంటే అర్హులు నిజంగా అర్హులు ఉన్నారా, ఫేక్ అర్హులు ఉన్నారా? గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలిసిన వారికి చుట్టాల వారికి కూడా పెన్షన్లు వాళ్ళు రాసి ఇచ్చినట్టు వారికి అందుతున్నాయి. దాదాపు ఇందులో ఒక 50,000 నుంచి 1,00,000 మంది ఫేక్ అర్హులు ఉన్నట్టు కూడా గుర్తించాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో దీనికి సంబంధించి పంచాయతీ కార్యదర్శులకు కావచ్చు, అక్కడ విఆర్ఏ సంబంధించిన వ్యవస్థకు కావచ్చు, నిజంగా అర్హులు ఎంతమంది ఉన్నారు, ఫేక్ అర్హులు ఎంతమంది ఉన్నారు, సో ఫేక్ అర్హులని తీసేయాలి. సో దీనికి సంబంధించి ఎవరైతే తీసుకుంటున్నారో వారి ఫోటో డీటెయిల్స్ కూడా తీసుకోవాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశిస్తుంది. సో దీంట్లో సగానికి సగం చెత్త పోతే ఈ 2,000 ప్లస్ ఈ 2,000 కలిపి 4,000 రూపాయలు ఇవ్వచ్చు అని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. సో ఈ కార్యానికి June 2 నుంచే శ్రీకారం చుట్టాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. సో ఇప్పటికీ ఊర్లలో చూసుకున్నట్టయితే 4,000 రూపాయల పెన్షన్ రావట్లేదు అని చెప్పి చాలా మంది డిసప్పాయింట్ ఉన్నారు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే బీడీ కార్మికులు కావచ్చు, తర్వాత డయాలసిస్ పేషెంట్స్ కావచ్చు, ఆసరా పెన్షన్స్ కావచ్చు, వికలాంగులు కావచ్చు, బీడీ కార్మికులు కావచ్చు, చేనేత కార్మికులు కావచ్చు, ఇట్లా చెప్పుకుంటే దాదాపుగా 10 వర్గాలుగా ఉన్నారు ఈ పెన్షన్ పొందేవారు. మరి గతంలో అయితే 4,000 రూపాయలు ఇస్తాం, 6,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి హామీలు ఇచ్చారు. ఇప్పటి వరకే హామీలు నెరవేర్చలేదంటూ కూడా చెప్పడం అనేది జరుగుతుంది. మరి దీన్ని రేవంత్ సర్కార్ ఏ విధంగా అడ్డుకట్ట వేస్తుంది, 4,000 రూపాయలు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇస్తుందా, June 2 నుంచి కార్యక్రమాన్ని మళ్ళీ శ్రీకారం చుట్టదా లేదా అనేది వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.